హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్డూరి సాంగ్. నా పేరు అడ్డూరి. మనం మాట్లాడుకున్నది ఎపిసోడ్ 88 గురించి మాట్లాడుకుంటున్నాం. ఏదైతే టికెట్ ఫైనల్లో ఇంకా రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో జరిగిన ఏదైతే తనూజాకి అలాగే మన సుమన్ శెట్టి గారికి జరిగిన ఈ టాస్క్ సంబంధించి నా అభిప్రాయం ఏంటంటే బిగ్ బాస్ అన్బయాజ్డ్గా రూల్స్ పెట్టాడు అనిపించింది. ఎందుకంటారా, అటు సంజన గారు యాజ్ ఎ సంచాలకుగా కూడా సగం గేమ్ ఆమె ఆడింది. అంటే అవకాశం బిగ్ బాస్ ఇచ్చాడు అనిపించింది. ఎందుకంటే పోసిన ట్యాప్ తిప్పే వాళ్ళకే మళ్ళీ ఆప్షన్ ఇవ్వచ్చు అనేది ఒకటి ఆమెకు అధికారం ఇచ్చారు. సో అది తనూజాకి అన్యాయం జరిగిందా, సుమన్ శెట్టి గారికి అన్యాయం జరిగిందా అనేది పక్కన పెడితే అట్లా ఇవ్వడం తప్పు. ఇంకోటి ఎవరైతే వెళ్ళి ట్యాప్ తిప్పి వాటర్ వదిలే ఇది ఉందో అది వన్స్ ట్యాప్ అవకాశం వచ్చిన తర్వాత ట్యాప్ తిప్పి వాటర్ వదిలే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ వాటర్ అనేది ఇద్దరికీ సరిసమానంగా అంటే ఒక సర్టన్ క్వాంటిటీ వాటర్ అనేది పడితే అనేది ఎప్పటివరకు జరిగిన తంతు. ఇలాంటివి జరిగాయి అంతకుముందు కూడా. అంతే తప్ప ఒక బజర్ నొక్కి ఇంకో బజర్ నొక్కే వరకు కూడా ట్యాప్ రన్నింగ్లో ఉంటుంది అనేది అంటే అప్పుడు బిగ్ బాస్ కదా గేమ్ ఆడినట్టు. వాళ్ళు తిప్పిన వాడిది ఏమి ఉండదు అనమాట ఇందులో ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు బిగ్ బాస్ ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళకి ఎక్కువసేపు ఉంచడు, తక్కువ వాటర్ పడేలా చేస్తాడు. ఎవరైతే ఈ గేమ్లో ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాడో బిగ్ బాస్ వాళ్ళకి ట్యాప్ ఎక్కువసేపు ఉంచుతాడు. ఇది ఎక్కడ అన్బయాజ్డ్ గేమ్స్ నాకు అర్థం కాలేదండి అసలు కంప్లీట్గా. నిన్న సుమన్ శెట్టి గారు తనూజ గారు జరిగిన గేమ్ అయితే అది నాకైతే ఫుల్ సపోర్ట్ సుమన్ గారికి చేసే వ్యక్తినే. కానీ అక్కడ జరిగిన ప్రక్రియ అయితే మాత్రం అన్బయాజ్డ్గా వన్ సైడెడ్గా అనిపించింది. అంటే బిగ్ బాసు సంజన గారు కలిపి ఆడిన గేమ్లో అనిపించింది తప్ప అక్కడ సుమన్ శెట్టో లేకపోతే తిప్పినవాడో ట్యాబ్ తిప్పి వాటర్ తిప్పినవాడో వాళ్ళదైతే ఏమి లేదని అనుకుంటా. అలాగే ఇక్కడ సుమన్ శెట్టి గారికి హెల్ప్ చేసిన వ్యక్తుల గురించి చెప్తా. ఓకే, సుమన్ శెట్టి గారికి హెల్ప్ చేసిన వ్యక్తులు కేవలం అక్కడ ఉన్నది భరణి గారు ఒక్కలే. సో భరణి గారు ఒక్కలే కాబట్టి అందరూ అక్కడ ఉన్న రీతు చౌదరి ఫ్రెండ్షిప్ గురించి చేసిద్ది. ఇమాన్యుల్ వచ్చేసరికి ఈసారి హెల్ప్ చేయకపోతే పేక కొరికేస్తామో తనూజాని భయపడి చేశాడు. ఆయన స్టాండ్ ఆయన ఎప్పుడు తీసుకోడు, భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇమాన్యుల్ దగ్గర ఉన్న భయంకరమైన బుద్ధి ఏంటంటే దీనికి ముందు కూడా అంతే. ఇమాన్యుల్ మిగతా వాళ్ళతో ఆడడం కన్నా సంజన గారిని ఎంచుకుంటే ఈజీగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు అన్న భావంతో సంజన గారిని ఫస్ట్ రౌండ్లోనే తీసి పడేశాడు. అందుకే ఆమె ఫీల్ అయింది. సంజన గారు ఫీల్ అయిన దానికి కారణం అదే. ఆయనకి ఏమిటంటే ఆయన గేమ్ ఆడేటప్పుడు ఎప్పుడు కూడా ఛాలెంజ్ తీసుకోవడానికి భయపడతాడు. బట్ ఆయనకు ఆ క్యాపబిలిటీ ఉంది, ఆడగల క్యాపబిలిటీ ఉంది. బట్ ఎందుకనో ఆయన నమ్మడా లేకపోతే ఏంటనేది ఇమాన్యుల్ దగ్గర ఉన్న పెద్ద డ్రాబ్యాక్ అనేది ఇదే. లేదంటే అసలు తనూజాకి అంత కెపాసిటీ లేదు. అక్కడ గేమ్ సరిగ్గా ఆడదు, ఒక మెంటాలిటీ సరిగ్గా ఉండదు. చెప్తా దానికి రీజన్స్ లేకుండా నేను వేగ్గా అయితే అన్నా ఆ మాటలో. కంపారిటివ్లీ చూసుకుంటే అటు దివ్యతో పోల్చుకున్నా, లేదంటే ఇక్కడ డిమాండ్ పవన్తో పోల్చుకున్నా, కళ్యాణ్తో పోల్చుకున్నా, ఇమాన్యుల్తో పోల్చుకున్నా ఫార్ అవేలో ఉందని చెప్తాను నేనైతే. మన తనూజాకి అక్కడ కంపారిజన్ లేదు. ఒక గేమ్ ఆడలేదు, ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేయలేదు, అసూయ ఉంటుంది. ఇలాంటి బిహేవియర్తో కప్పుకొట్టే క్వాలిటీస్ లేవు. కానీ బికాజ్ ఆఫ్ ఇక్కడ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో డేమాన్ పవన్ కూడా అంతే. డేమాన్ పవన్ ఆమెతో డిబేట్ చేయలేడు, మాట్లాడలేడు. ఆమె మొన్న అంత గట్టిగా అరిచి పొద్దున్న సారీ చెప్పిందంటే రిగ్రెట్ అవుతున్నాను ఫీల్ అవుతుందంటే ఆమె తప్పు ఉందని అర్థం. సో అలాంటి తప్పుగా మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకని డిఫెండ్ చేయలేకపోయావు నామినేషన్స్ టైంలో? సో ఇక్కడ అందరూ కూడా వాళ్ళ డ్రాబ్యాక్ల వల్ల తనూజాని తీసి పైన ఎక్కడ పెట్టే ప్రయత్నం వీళ్ళే చేస్తానని చెప్తా. అయితే ఈ ప్రక్రియలో రీతు ఫ్రెండ్గా వేసింది. ఇమాన్యుల్ భయపడి ఆ అమ్మాయికి హెల్ప్ చేశాడు ఈ దీంట్లో. అలా కళ్యాణ్ అయితే చెప్పక్కర్లేదు. యాజ్ అ సంచాలక్ ఏదైతే ఫ్లవర్ పికింగ్ గేమ్ అయితే జరిగిందో డిమాండ్ పవన్కి భరణి గారికి వీళ్ళకి వన్ సైడెడ్గా అసలు తనూజ ఆ రౌండ్లోనే పోవాల్సింది, ఈ రౌండ్కి వచ్చేదే కాదు. కళ్యాణ్ చేసిన ఆ పిచ్చి పని అంటే ఆ అమ్మాయి మీద ఇష్టంతో చేసే పని. ఒక సంచాలకుగా ఉన్నప్పుడు న్యూట్రల్గానే ఉండాలి. బట్ అక్కడ యాజ్ అ సంచాలకుగా వన్ సైడెడ్గా తనూజాని ఆ మీద ఉన్న ప్రేమ కొద్ది గెలిపించడం అనేది ఎంత తెలుగు తక్కువ పని, అసలు చాలా తప్పది. మరి ఈయన కూడా విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయంటే ఇలాంటి పనులు చేసేవాడికి విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఎలా ఉంటాయో నాకు అర్థం కాదు. ఈ సీజన్ లైన్లో చెప్పాలంటే అండి, ఒక క్యాండిడేట్ని ఇది వీడి క్వాలిటీ అని చెప్పే క్యాండిడేట్ ఒక్కడు కూడా లేకపోవడం అనేది దురదృష్టకరం. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎవడో ఒకడు అవ్వాలి కాబట్టి ఎవడో ఒకడు అవుతాడు. ఈ సీజన్లో ఎవడో ఒకడు
అవ్వాలి కదా, కప్పు ఎవడో ఒకటి తీసుకుంటాడు. ఇప్పుడు అందరికీ అంత కెపాసిటీ లేని వాళ్ళే వచ్చి సచ్చారు. అలాంటప్పుడు ఎవడో ఒకటి అవ్వాలి కదా. ఆ ఎవడో అనేది నాకే అర్థం కాని విషయం. ఎందుకంటే అందరూ ఇక్కడ మిస్టేక్లు చేసేవాళ్ళు, ఒక క్వాలిటీ ఆఫ్ డెసిషన్ తీసుకోలేని వాళ్ళు, మెంటాలిటీ సరిగ్గా లేని వాళ్ళే ఇప్పుడు ఇప్పుడు 13th వీక్లో కూడా ఉన్నారని చెప్తా. ఎవరు టికెట్ ఫైనల్కి ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్లు ఎవడో లేడని చెప్తా. అటు చేసి టికెట్ ఫైనల్ సంజనాకి ఇచ్చేస్తే బెటర్ అనిపించింది నాకు. ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడితే మొహమ్మద్ కొట్టినట్టు మాట్లాడితే గేమ్ ఆమె ఇప్పుడు 2 పిల్లల తల్లి ఎన్నో ఆపరేషన్లు పడి అయినా సరే ఆమె అంత స్టఫ్ ఇస్తుందంటే నాకు ఎందుకో మళ్ళీ ఆమె వైపు ఆలోచించాల్సింది. అంటే వీళ్ళందరితో పోల్చుకుంటే ఎంత గూడుకోటానికి చేసేంత రేంజ్ ఆమెకు లేదు. వెనకాల స్క్రిప్ట్లు రాసేంత సీన్ అయితే లేదని నేను అనుకుంటాను. ఒకటి ఏంటంటే ఆమె నోరు స్లిప్ అయిపోయింది, ఆ మనసులో ఏమనుకుంటుంది అది మరీ వాళ్ళు బోల్డ్గా మాట్లాడితే అది ఒకటే ప్రాబ్లం తప్ప నాకు అంటే అలా అని చెప్పి నేను ఆమెకి అంతకంటే సీజన్తో పోల్చుకుంటే ఆమె కూడా ఆ సీన్ లేదు చెప్తున్నా. బట్ వీళ్ళందరికన్నా బెటర్ అనిపించింది నాకైతే. అయితే కళ్యాణ్ అంటే ఆమె మీద ప్రేమతో వెళ్ళిపోయి సుమన్ శెట్టిగా వాటర్ తిప్పాడు, ఆమె గెలవాలనుకున్నాడు. ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? డేమాన్ పవన్ ఉన్నాడు, డేమాన్ పవన్ మీద ఎక్కి తొక్కుతుంది. మొత్తానికైతే మాత్రం ఈ రౌండ్లో ఎవరు గెలిచారు? బిగ్ బాస్ దయ వల్ల, లేదంటే నిజంగా సంజన గారు ఇక్కడ హెల్ప్ చేయడం వల్ల కూడా ఎక్కువసార్లు అవకాశం డేమాన్ పవన్కి అలాగే మన భరణి గారికి ఇవ్వడం వల్ల వీళ్ళిద్దరూ వెళ్ళి తనూజకి ఎక్కువసేపు తిప్పడం వల్ల ఎక్కువసార్లు వెయిట్ ఆపుకోలేక తనూజ గివప్ ఇచ్చింది, సుమన్ శెట్టి గెలిచాడు. కానీ ఒకటైతే నిజం, సుమన్ శెట్టి గారు ఎలా ఆడతారనేది ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా బాగా ఆడారు, బాగానే ఉంది, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మీరు అంటున్నారు కదా కప్పు కొట్టే విన్నర్ అంత క్వాలిటీస్ ఉన్న తనూజ ఏం ఎమోషన్ క్యారీ చేసింది. ఏమనంటే ఇదేమో స్కూల్లో ఆడుకునే గేమ్ కాదు కదా, వదిలేసి మామూలుగా నవ్వడానికి అని చెప్పి ఆమె తెలిసిందాక గేమ్ ఓడిపోయిన తర్వాత ఆమె ఎక్స్ప్రెషన్లు, ఆ విధానం, ఆ బాడీ లాంగ్వేజ్, ఎవడైనా వచ్చి ఓదారిస్తే వాళ్ళని గసురుకుంటుందండి. ఇప్పుడు నేను బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఓదారుస్తుంటే నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతాను, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. బట్ ఈవిడ ప్రతిసారి ఏం జరుగుతుందంటే ఏమి బాధపడేటప్పుడు ఎవడైనా ఓదారిస్తే వాళ్ళని గసురుకుంటుంది. నాకు అదే అర్థం కాదు. అంతకుముందు కళ్యాణ్ కూడా చాలాసార్లు గసురుకుంది, బాధపడమాక ఎందుకు అలా ఏడుస్తావు పద్దాక వదిలేసి అంటే పద్దాక అనుకో అంటది. ఈ పద్దాక ఆడక ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు డేమాన్ పవన్ వెళ్ళి ఓదారిస్తే డేమాన్ పవన్ కూడా అదే మాట అంది, వెటకారంగా మాట్లాడుతుంది. ఎందుకు రా బాబు ఆమెని ఓదారుస్తారు అసలు. అవి సుమన ఈ ఇమాన్యుల్ అయితే మరీ ఓవర్ యాక్షన్. ఇప్పుడు ఆమె మీద మనసులో ఇంత గజ్జ ఉంటుంది, పైకి మాత్రం నటిస్తుంటాడు అంత ప్రేమ ఉన్నట్టు తనూజ మీద. తనూజని ఏమంటున్నాడు అక్కడి నుంచి, నాన్న చూసుకో నాన్న అంటున్నాడు. ఎవర్రా బాబు నీకు నాన్న? తనూజ నీకు నాన్న ఏంటి? నువ్వు ఆమెని నామినేషన్ చేయలేదా? లేకపోతే ఇద్దరు గొడవాడుకోలేదా? మొన్న క్లారిఫికేషన్ ఏమి ఇచ్చుకున్నారు? గొడవాడుకున్నట్టు ఉంది. నేనేం క్లారిఫికేషన్ మీరు సాటిస్ఫై అయినట్టు అయితే నాకు అనిపించలేదు. అది అయిపోయిన తర్వాత ఇంకో విషయం కూడా చెప్తాను ఇక్కడ. ఇప్పుడు మొన్నటి వరకు దివ్య ఉన్నప్పుడు పాజిటివ్గా ఫీల్ అవుతుంది, నేను వస్తే మీ దగ్గరకు ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది, నేను దూరంగా ఉంటాను అని చెప్పి నువ్వు ఆ అమ్మాయిని పొసెసివ్ అని చెప్పి మార్క్ వేసారు కదా. మరి ఇప్పుడు అప్పుడు దివ్య ఉన్నప్పుడు నువ్వేమని పిలిచేదానివి? భరణి సార్ అలాగే భరణి గారు అని పిలిచేదానివి. మరి ఇప్పుడు దివ్య వెళ్ళిపోగా నాన్న ఎలా అయిపోయాడు? మళ్ళీ ఫస్ట్లో దివ్య లేనప్పుడు నాన్న, దివ్య వచ్చిన తర్వాత సారు, భరణి గారు. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ భరణి నాన్న ఎలా అయిపోతాడు? అంటే ఇక్కడ ఎవరు పాజిటివ్గా ఫీల్ అయ్యారు? నువ్వు కూడా పాజిటివ్గా ఫీల్ అయ్యావు అనే అర్థం. దివ్యతో మాట్లాడుతున్నాడనో, దివ్య ఈయనతో ఎక్కువగా ఉంటుందనో నువ్వు కూడా పాజిటివ్గా ఫీల్ అయ్యాకంటే భరణి గారి మీద కోపంగా ఉండేదానివి. నాన్న కాస్త సార్ అయిపోయి భరణి గారు అయిపోయారు. ఈ పాయింట్లు ఎవరు ఆలోచిస్తున్నారా లేదా? ఈ పాయింట్ మరి ఆమె పాజిటివ్గా ఫీల్ అయినట్టు కాదా? తెలియట్లేదా? ఇది ఒక పాయింట్ అయిపోయింది. మొత్తానికైతే ఏం ప్లేస్లన్నీ సుమన్ శెట్టి ఆధీనంలోకి వచ్చింది. నెక్స్ట్ పెట్టే రౌండ్ మిగతా ఇంటి ఆల్రెడీ 2 గేమ్లు కంటిన్యూ ఆడాడు కాబట్టి సుమన్ శెట్టి నెక్స్ట్ మిగతా ముగ్గురిని ఎవరో వస్తారు రండి అన్నారు. రండి అన్నప్పుడు ఒక డిస్కషన్ జరిగింది. అందులో కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ డామినేట్ చేయడానికే తనూజ ట్రై చేసింది. చూడండి మీరు కావాలంటే, అరిసింది కూడా డేమాన్ పవన్ కళ్యాణ్ మీద అరిసింది. మీరు మాట అనకపోతే నేను ఎవరికి సపోర్ట్ చేయను పో అంటుంది. ఆ బైబిల్ కళ్యాణ్ నాదేం లేదు అంటున్నాడు కళ్యాణ్. ఏంటో నాకు అంత సరెండర్ అవ్వాల్సిన పనే ఉంది. ఆమె ఏమన్నా బిగ్ బాస్కి దత్తపుత్రిక అయినంత మాత్రాన మీకు ఏం ఓనర్ కాదు కదా. జనాలు చూస్తున్నారు. ఒకళ్ళు విన్నర్ కప్ ఆమెకి ఇచ్చినా ఆమె ఏదో ఫిజికల్గా కప్పు తీసుకుంటుందేమో కానీ మోరల్గా అయితే ఆమె కప్పు వెళ్ళదు కదా. జనాల్లో ఎవరో విన్నరో ఎవరేంటి అనేది వాళ్ళ మనసులో ఉంటుంది కదా. సో ఇక్కడ అన్బయాజ్డ్గా అయితే మాత్రం 100% జరుగుతున్నది అయితే క్లారిటీ ఉంది. అందరూ కామెంట్స్ రూపంలో మీకు చూసుకుంటే ఎక్కడ సోషల్ మీడియా ఏ రివ్యూవర్స్ కింద చూసినా కామెంట్స్ అయ్యే ఉంటాయి, ఈవెన్ ప్రోమో కింద కూడా. మొత్తానికైతే
ఈ నెక్స్ట్ రౌండ్లో ముగ్గురు ఎంచుకున్నారు, సుమనం, కళ్యాణ్, డేమాన్ పవన్. ఇందులో ఆటోమేటిక్గా సుమనే తక్కువ. అంటే ఈ రౌండ్లో ఏమైందంటే ఎవరు ఓవరాల్గా ఎగ్జిట్ అవ్వరు. ఎందుకంటే ఇది జరిగే తంతు దేనికంటే పక్కనున్న ఎంటీ బాక్స్ కోసం జరిగే కాంపిటీషన్, అంతే తప్ప పక్కన వేరే వాళ్ళ బ్లాక్ని తీసుకునే రౌండ్ కాదు. కాబట్టి వాస్తవానికి అందరూ లైట్ తీసుకుని క్యాజువల్గానే ఆడారు అనుకుంటాను. మొత్తానికి డేమాన్ పవన్ గెలిచాడు. డేమాన్ పవన్ గెలిచి మన ఎవరైతే భరణి గారు ఉన్నారో భరణి గారి వైపు ఉన్న సెల్స్ని, ఎంటీ సెల్ని తీసేసుకున్నాడు డేమాన్ పవన్. తీసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ ఉన్న ఎవరితో ఆడతావు అన్నాడు. భరణి గారితోనే ఆడాలనుకున్నాడు కానీ భరణి వైపే పెట్టాడు. భరణి వచ్చాడు. ఏమనుకున్నా అంటే ఇంతకుముందు గేమ్లో నేను ఓడిపోయాను ఫ్లవర్ పికింగ్లో, సో ఈసారి గెలుస్తాను అని చెప్పి ఇటు రీతు చౌదరితో పెట్టుకోవచ్చు కానీ రీతు చౌదరితో డేమాన్ పవన్ ఆడితే ఎయిదర్ సాక్రిఫైస్ చేయాలి, లేదంటే రీతు చౌదరిని అవుట్ ఆఫ్ ద గేమ్ పంపించాలి. బట్ ఇది రీతు చౌదరి మనకి ఎన్నుకున్న బాండింగ్, లవ్ బాండింగ్ వల్ల ఆయన అక్కడ కాంప్రమైజ్ అయిపోయాడు. ఇంకెన్ని రోజులు కాంప్రమైజ్ అవుతాడో. మ్యాచ్ విన్ అవ్వాలనుకున్నాడు. ఆ అమ్మాయితో మాట్లాడి నేను ఒకటబ్బా నువ్వు ఫైనల్గా వచ్చినా నిన్ను ఓడిస్తాను, ఇది కాకపోతే నాకు ఆప్షన్ లేదు, భరణి గారితో ఇప్పుడు వెళ్ళానంటే అంత ఛాన్స్ నేను తీసుకోను, నిన్ను నీ వైపే వద్దాం అనుకుంటున్నాను, నేనేం చేయలేను రా సారీ అని చెప్పి గేమ్కి వెళ్ళిపోవాలి. లైక్ ఇమాన్యుల్ అదే కదా సంజన గారిని ఫస్ట్ రౌండ్ తీసుకున్నాడు కదా. సో ఇక్కడ గెలవడం ముఖ్యం, ఎంత లేదన్నా గెలవడం ముఖ్యం. ఇప్పుడు నువ్వు రీతు చౌదరిని తీసుకొని గెలిచి ఉంటే తప్పే ఉంది, హర్షించేవాళ్ళు, అరే మంచి నిర్ణయం తీసుకున్నాడు అనుకునేవాళ్ళు కదా. కానీ నువ్వు అక్కడ కూడా మిస్టేక్ చేసావు. భరణి గారి వైపు వెళ్ళో గెలిచేద్దాం అని చెప్పి చించేద్దాం అని చెప్పి అనుకున్నావు. నువ్వు లాస్ట్కి ఏమైందంటే ఏదైతే బ్రిడ్జ్ కట్టే దీంట్లో ఆయనేమో ఫటఫట పెట్టేసి ఆయన విన్ అయ్యాడు. నువ్వు అరేంజింగ్ ప్రాబ్లం వల్ల, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం వల్ల ఏదైతే సుమన్ శెట్టి గారికి నువ్వే అన్నావు సరిగ్గా లేదు, అతుక్కోలేదు అని రీతు చౌదరి గెలవడం కోసం నువ్వు చించేసుకొని మరి సంచాలకుని ఇన్ఫ్లుయెన్స్ చేసావు వెళ్ళిపోయి. ఇప్పుడు అదే టాస్క్ నీకు పెట్టి నువ్వే ఓడిపోయావు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు నీ అదే బూమరాంగ్ లాగా తిరిగి అదే అడ్జస్ట్మెంట్ సరిగ్గా లేదని చెప్పి నిన్ను ఈ రౌండ్లో ఓడగొట్టి పక్కన కూర్చోబెట్టాలని చెప్పాను. ఇంకా అవుట్ ఆఫ్ ద వెళ్ళిపోయావు. టికెట్ ఫైనల్ నేనే కొడతా అని ఛాలెంజ్ చేసిన నువ్వు నామినేషన్స్లో ఈరోజు నువ్వే రౌండ్ నుండి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే ఓవర్ థింకింగ్, ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు. వన్ మోర్ థింగ్, ఒకటేంటంటే ఒక పాయింట్ న్యాయంగా ఉన్నప్పుడు నిలబడాలి, అన్యాయంగా ఉన్నప్పుడు నిలబడకూడదు. నువ్వు రీతు చౌదరి వైపు ప్రతి విషయంలో అన్యాయంగా నిలబడ్డావు. ఈరోజు ఏమవుతుందంటే అది ఆ పాపమే నిన్ను వెంటాడుతుంది, అదే నిన్ను ప్రతి గేమ్లో ఓడిస్తుంది. డేమాన్ పవన్ ఇది తెలుసుకోలేకపోతున్నాడు. ఇంకా టాప్ 3లో ఉండే క్యాండిడేట్ ఇంత నాసిరకం నిర్ణయాలు, ఇంత నాసిరకంగా ఆలోచించి పద్ధతులు పోవడం వల్లే నేను కూడా నాకైతే ఫీలింగ్ అవుతున్నాను. డేమాన్ పవన్ అసలు టాప్ 3 క్యాండిడేట్, అసలు కప్పు కొట్టే క్యాండిడేట్లు కొన్ని లక్షణాలు లేవని అయితే నేను చెప్పగలను. కానీ ఎవరు మరి కప్పు కొట్టే వ్యక్తి అంటే నా అభిప్రాయం ప్రకారం అసలు ఈ సీజన్ 9లో కప్పు కొట్టే ఉన్న క్వాలిటీస్ ఎవరికి కూడా కూసాను కూడా లేవని చెప్తా. అటు దివ్యకు మంచి టాలెంట్ ఉన్నా సరే ఆ అమ్మాయి ఒకే వ్యక్తికి సంబంధించి ఆమె పదే అన్నిసార్లు చెప్పించుకొని ఎంత ఘోరంగా చెప్పించుకున్న తర్వాత కూడా ఆమె గేమ్ ఆడుతుంది. బికాస్ ఆఫ్ ఆ విషయం వల్ల ఈరోజు ఎలిమినేట్ అయ్యింది, ఆమె కోల్పోయాం. అలాగే సంజన గారు పిచ్చివాగుడు వాగి ఆమె కూడా టాప్లో ఉండాల్సిన ఆవిడ ఇలాంటి మాటల వల్ల ఆమె కూడా ఆ వాల్యూ పోగొట్టుకుందని చెప్పాలి. ఇకపోతే కళ్యాణ్ ఉన్నాడంటే కళ్యాణ్ సంచాలకుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన చోట కూడా ఫేవరెటిజం చూపించడం అనేది, దానివల్ల ఆయన ఆ వాల్యూ పోగొట్టుకున్నాడు. నేను డేమాన్ పవన్ గురించి చెప్పక్కర్లేదు, ఆయన చేసే చేష్టల వల్ల సగం ఆయనకి ఆ స్థానం అనేది కరెక్ట్ కాదనే ఫీలింగ్ నాకు కలిగింది. అలాగే తనుజ గురించి ఇంక చెప్పక్కర్లేదు, దండం ఆమెకొక దండం. ఎందుకంటే బిగ్ బాస్ జాకీలు పెట్టి ఆమెను ఎందుకని అంత ఎంకరేజ్ చేస్తున్నాడు, ఆమెకైతే అంత క్వాలిటీస్ లేవు, విన్నర్ క్వాలిటీసే లేవు నీ వ్యక్తి. ఆమె నా లెక్కలో ఆమె టాప్ 5లో కూడా ఉండే క్యాండిడేట్ కాదంటాను. ఆమెకు ఆ క్వాలిటీసే లేవు అసలు. బికాస్ ఆఫ్ ఓన్లీ ఏడుపు, ఆ సీరియల్స్లో ఏవైతే ఏడుస్తుందో కేవలం ఆ ఏడుపు ఇక్కడ సెంటిమెంటు, సింపతి కార్డును పట్టుకొని పబ్బం గడిపేసిందని చెప్తాను నేనైతే. పబ్బం ఫుల్ గడిపింది. ఆ కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ ఎవరంటే ఆ సీరియల్ బ్యాచ్ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యారు. వాళ్ళే ఈ మహాతల్లిని ఇలా ఇంతవరకు తీసుకొచ్చి, కరెక్ట్గా చెప్పాలంటే బిగ్ బాస్ 9 సీజన్కి ఒక చిరాకైన వ్యక్తి ఎవరైనా ఉండాలని తనుజ అని చెప్తాను. ఈ సీరియల్స్ బ్యాచ్ను మాత్రం దయచేసి సీరియల్ బ్యాచ్ను మాత్రం తీసుకురామకండి సార్ ఇక్కడ నుండి. ఎప్పుడు కూడా మీరు తేవాలనుకుంటే ఎవరిని తెస్తారంటే
ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి వాటిలో చేసే కమెడియన్స్ని తెచ్చిన కొంత ఎంటర్టైన్మెంట్ అయితే ఆడియన్స్ ఫీల్ అవుతారు. కానీ ఈ డైలీ సీరియల్స్లో ఏడ్చే వాళ్ళని తీసుకొస్తే దారుణం అండి స్వామి. అదైతే ఇంకోసారి చేయదనేది నా మనవి బిగ్ బాస్ మేనేజ్మెంట్కి. ఇదైతే ఈ ఎపిసోడ్ యొక్క నా అభిప్రాయం. మీ అభిప్రాయాలు కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.